జై శ్రీకృష్ణ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈరోజు మీకు పాలసీ 2024 ఫిజిక్స్ కంటెంట్ని కీతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో అనంతరం మీకు ఫిజిక్స్ కంటెంట్కి 40 మార్క్స్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 51. ద సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్. ఇది డైరెక్ట్ క్వశ్చనే. హీట్ ఎనర్జీకి సిజిఎస్ యూనిట్ ఏదన్నమాట? కెలోరీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 52. If 27 degrees Celsius plus x is equal to 300 K, then the value of x is. ఇట్లా ఉన్నప్పుడు మనం అన్ని టెంపరేచర్స్ని మన కెల్విన్ స్కేల్లో కన్వర్ట్ చేసుకుని అప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో 27 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లో కన్వర్ట్ చేస్తే 27 ప్లస్ 273 దట్ ఈస్ 300 K. సో ఇక్కడ 300 K, దీని బదులు మనం 300K, ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ 300K. సో 300K మళ్ళీ ఇటు ఈజ్ ఈక్వల్ అవతలకి మనం కన్వర్ట్ చేస్తే దట్ ఈస్ 0K వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0K. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. ద పెయిర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ హ్యావ్ ద సేమ్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్. ఇది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చనే. మనకి సేమ్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఉన్నది ఐస్ అండ్ కిరోసిన్ ఆయిల్ అని మనం ఇంతకు ముందు 2022-21 పేపర్లో కూడా రిపీట్ అయింది. ఇది వాల్యూ ఎంత అనమాట? 0.5 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ గా ఉంటుంది దీని యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ. క్వశ్చన్ నెంబర్ 54. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది వాటర్. లిక్విడ్ నుంచి సాలిడ్ కి మారినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుందన్నమాట? డిక్రీజెస్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. ఫార్మేషన్ ఆఫ్ డ్యూ అండ్ ఫాగ్ ఈజ్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్. డ్యూ ఫాగ్ ఏర్పడడానికి కారణం ఏంటన్నమాట? కండెన్సేషన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఆన్ డస్ట్ పార్టికల్స్ అండ్ గ్రాస్ ఎట్సెట్రా అట్లాంటివి, దాన్ని మనం డ్యూ లేదా ఫాగ్ అంటాం. సో కండెన్సేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 56. 40 grams of water at 40 degrees Celsius is added to 10 grams of water at 80 degrees Celsius. Then final temperature of the mixture is. ఇక్కడ మనల్ని ఇక్కడ కూడా వాటర్ని వాటర్లో కలిపారు. అయితే వాటర్ యొక్క మాస్ ఇక్కడ రెండు వేరు మాస్లు వేరు టెంపరేచర్స్ కాబట్టి మనం దీన్ని ఫార్ములా యూజ్ చేయాలి. మన స్పేస్ ఫర్ రెఫర్స్లో చేద్దాం ఈ ప్రాబ్లమ్ని. మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటనమాట? M1 ఈజ్ ఈక్వల్ టు 40 grams, T1 ఈజ్ ఈక్వల్ టు 40 degrees Celsius, M2 ఈజ్ ఈక్వల్ టు 10 grams, T2 ఈజ్ ఈక్వల్ టు 80 degrees Celsius. సో ఫైనల్ టెంపరేచర్ T ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటనమాట? మనకి M1 T1. స్పెసిఫిక్ హీట్లు కూడా వేరుగా ఉంటే మనకి ఇంకో ఫార్ములా ఉండేది. ఇక్కడ వాటరే కాబట్టి ఒకటే స్పెసిఫిక్ హీట్ కాబట్టి M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. ఇది మనకి ఫైనల్ టెంపరేచర్ ఫార్ములా. M1 T1 దట్ ఈస్ 40 × 40 1600 ప్లస్ M2 T2 10 × 80 800 బై M1 ప్లస్ M2 40 ప్లస్ 10 50. సో 2400 బై 50 0 క్యాన్సిల్ చేస్తే మనకి 240/5. 240/5 అంటే ఇక్కడ మనకి 4 5 20 40 8 times 48 degrees Celsius. సో ఫైనల్ టెంపరేచర్ ఎంత అవుతుంది అనమాట? 48 degrees Celsius. సో 48 degrees Celsius. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 57. ఏ లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్. అవే ఫ్రమ్ ద నార్మల్ ఎప్పుడు? లైట్ యొక్క స్పీడ్ ఆఫ్ ది లైట్ వేవ్ పెరిగినప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్. ఎప్పుడు లైట్ వేవ్ యొక్క స్పీడ్ పెరుగుతుంది అనమాట? మనకి రేరర్ మీడియంలోకి ప్రవేశించినప్పుడు స్పీడ్ పెరుగుతుంది. రేరర్ అంటే డెన్సర్ నుంచి రేరర్లోకి ప్రవేశించినప్పుడు. డెన్సర్ టు రేరర్, ఈ రెండు మీడియంలో డెన్సర్, ఈ రెండు మీడియంలో ఫస్ట్ మీడియం డెన్సర్ ఉండాలి, సెకండ్ మీడియం రేరర్ ఉండాలి. కానీ ఇక్కడ లెక్క లేదు. ఎయిర్ టు వాటర్ అంటే ఇది కాదు, వాటర్ టు ఎయిర్ ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే వాటర్ డెన్సర్ మీడియం, ఎయిర్ రేరర్ మీడియం కాబట్టి స్పీడ్ ఆఫ్ లైట్ పెరుగుతుంది. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. వాటర్ టు గ్లాస్, రేరర్ టు డెన్సర్ ఇది కాబట్టి ఇది కూడా కాదు. ఇది కూడా రేరర్ టు డెన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా ఎయిర్ టు గ్లాస్ అంటే రేరర్ టు డెన్సర్ అవుతుంది. కాబట్టి డెన్సర్ టు రేరర్ మీడియం ఇది ఒకటే కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
Question number 58. If V1 and V2 are the speeds of light in the two media of refractive indices N1 and N2 respectively, then V1, V2లు రెండు మీడియమ్స్ యొక్క స్పీడ్స్ ఆఫ్ లైట్ అని ఇచ్చారు. N1 N2 డైరెక్ట్ క్వశ్చన్ ఇది. N1 by N2 is equal V2 by N1 by N2 is equal to V2 by V1. ఒరిజినల్ ఫార్ములా అది. మనకి ఇక్కడ రివర్స్ ఉంటాయి అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో ఏమో N1 by N2 ఉంటే V2 by V1 ఉంటుంది. ఇక్కడ చూడండి సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు. V1 by V2 N2 by దిస్ ఈజ్ ద ట్రూ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతాయి కూడా చూద్దాం. స్క్వేర్లు కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 59. The speed of light in vacuum is C. The speed of light in media of refractive index 4/3 is. Speed of light in vacuum is C. Speed of light in a medium of refractive V value ఇచ్చారు 4/3 అని చెప్పి. మనకు కనుక్కోవాల్సింది ఏంటి ఇందులో? ఓకే, ఇక్కడ ఇచ్చింది మీడియం కాదు, ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు. n ఈజ్ ఈక్వల్ టు 4/3. n ఈజ్ ఈక్వల్ 4/3 అయితే v వాల్యూ ఎంత అంటున్నారు. n వాల్యూ ఈ స్పేస్ ఫర్ రఫర్క్లో చేద్దాం మరి ప్రాబ్లం. n ఈజ్ ఈక్వల్ టు c బై v అనే ఫార్ములా ఉంది కదా. n వాల్యూ మనకి 4/3 అని ఇచ్చారు. c వాల్యూ c గానే ఉంచి vని మనం సబ్జెక్ట్ చేద్దాం. vని ఇక్కడ రాసుకుంటే 4/3 వస్తే 3/4 అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ 3/4, 3c/4. సో v ఈజ్ ఈక్వల్ 3c/4. ఇక్కడ ఎక్కడ ఉందో చూద్దాం ఆప్షన్. సో క్వశ్చన్ నెంబర్ 59కి ఆన్సర్ ఏంటన్నమాట 3c/4. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 60. ద స్టార్స్ అపియర్ ట్వింక్లింగ్. ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఈజ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. రిఫ్రాక్షన్, దానికి రీజన్ ఏంటంటే రిఫ్రాక్షన్. క్వశ్చన్ నెంబర్ 61. A rectangular tank of depth 4 meter is full of water of refractive index 4/3. When viewed from the top, the bottom of the tank is seen at a depth of. ఇది 2022 పేపర్ చూస్తే కనుక మీకు సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. సేమ్ మోడల్ ఇదే కానీ కొంచెం వాల్యూస్ మారినాయి అనమాట. ఇది ఏంటంటే రెక్టాంగులర్ ట్యాంక్ ఆఫ్ డెప్త్. స్పేస్ ఫర్ రఫర్క్లో చేద్దాము. ఒక రెక్టాంగులర్ ట్యాంక్ ఉంది, దాంట్లో వాటర్ ఉన్నాయి. దాని యొక్క ఒరిజినల్ డెప్త్ ఎంత అనమాట 4 meters అని ఇచ్చారు. అలాగే ఈ వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు n ఈజ్ ఈక్వల్ టు 4/3 అని. సో మనం కనుక్కోవాల్సిన అపరెంట్ డెప్త్. ఇది ఒరిజినల్ డెప్త్ d అనుకుంటే అపరెంట్ డెప్త్ d' ఈజ్ ఈక్వల్ టు t/n. సో d అంటే ఇక్కడ మనకి 4/n. n వాల్యూ 4/3 కాబట్టి రివర్స్ అవుతుంది, ఇంటూ 3 అవుతుంది. సో 4 క్యాన్సిల్ అయితే 3 meters అనమాట. అపరెంట్ డెప్త్ అనమాట ఎంత అనమాట 3 meters. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 61కి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, 3 meters. క్వశ్చన్ నెంబర్ 62. ఏ కాన్వెక్స్ లెన్స్ గివ్స్ ఏ వర్చువల్ ఇమేజ్ when the object is placed on the principal axis. వర్చువల్ ఇమేజ్ని కాన్వెక్స్ లెన్స్ వర్చువల్ ఇమేజ్ని ఇచ్చే సిచ్యువేషన్ ఇది. ఏ సిచ్యువేషన్ మనకి బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా అన్ని సందర్భాల్లోనూ మనకి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్లో ఫోకల్ పాయింట్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో మాత్రం ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ద ఇమేజ్ విల్ బి ఏ వర్చువల్ ఇమేజ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 63. Irrespective of the position of the object on the principal axis, a concave lens always forms an image of nature. ఎక్కడ ఆబ్జెక్ట్ నుంచినా సరే ఎటువంటి ఇమేజ్ ఏర్పడుతుంది అన్నమాట వర్చువల్ ఎరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాన్కేవ్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. వర్చువల్ ఇమేజెస్ ఆల్వేస్ ఎరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 64. ద లెన్స్ విచ్ ఈస్ బౌండెడ్ బై 1 కర్వ్డ్ సర్ఫేస్. ఒకే కర్వ్డ్ సర్ఫేస్ ఉండేది ఏంటనమాట. బై కాన్వెక్స్ కి 2 కర్వ్డే, బై కాన్కేవ్ ఆల్సో 2 కర్వ్డ్ సర్ఫేసెస్. ప్లేనో కాన్కేవ్. ఇది ప్లేనో కాన్కేవ్ సర్ఫేస్ అంటే మనకి లెన్స్ ఈ షేప్ లో ఉంటుంది. సో ఒక కర్వ్డ్ సర్ఫేస్, ఒక ప్లేన్ సర్ఫేస్ కాబట్టి ఒక్క కర్వ్డ్ సర్ఫేస్ అని అడిగారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 65. If 25 centimeters
If 25 centimeters is each is the object and image distance due to convex lens, then its focal length is. మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ రెండు ఈక్వల్ అంటే ఏంటి అర్థం? యూ ఈజ్ ఈక్వల్ టు వి అయిందంటే అర్థం ఏంటి? ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంచారు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర అంటే ఎంత దూరంలో ఉందన్నమాట? 25 సెంటీమీటర్స్ అనమాట. రేడియస్ ఆఫ్ కర్వేచర్ 25 సెంటీమీటర్స్. సో ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది అనమాట? దానిలో హాఫ్ ఉంటుంది. 25/2 దట్ ఈస్ 12.5 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 66. ద యాంగిల్ బిట్వీన్ పారాక్సియల్ రేస్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్. పారాక్సియల్ రేస్ గురించి మనం ఆల్రెడీ 2016 పేపర్లో ఉందనుకుంటా బహుశా. పారాక్సియల్ రేస్ అంటే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అని మనకి రావడం జరిగింది. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండటం వల్ల వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట? 0 degrees. ఆప్షన్ 1. ప్యారలల్ రేస్ మధ్య ఉండే యాంగిల్ 0 degrees. క్వశ్చన్ నెంబర్ 67. స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ విబ్జియా కలర్స్ ఈజ్ కాల్డ్. వైట్ లైట్ 7 కలర్స్గా విడిపోవడాన్ని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 68. ద లైట్ విచ్ హ్యాస్ ద మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్. మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ దేనికి ఉంటుంది? వైలెట్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 69. Blue color of the sky is due to the scattering of light by the atmospheric molecules of. Blue color కారణం ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్ ఇది, చాలా సింపుల్. N2 and O2. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70. The power of a lens of focal length 20 centimeters is. ఫోకల్ లెంత్ 20 centimeters అని ఇచ్చారు, పవర్ కనుక్కోమంటున్నారు. P ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్స్లో ఉన్నప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? P ఈజ్ ఈక్వల్ టు 100/F. ఈజ్ ఈక్వల్ 100/F అనే ఫార్ములా యూజ్ చేసి 100/20 దట్ ఈస్ 5 డయాప్టర్. ఇది D అమ్మ, 0 కాదు. 5 డయాప్టర్. 100/20 అంటే 5 డయాప్టర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71. ఇన్ హైపర్మెట్రోపియా డిఫెక్ట్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్. హైపర్మెట్రోపియా డిఫెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? బియాండ్ ద రెటీనా. రెటీనా కావతలు ఏర్పడుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72. ఫర్ ఏ నార్మల్ హ్యూమన్ ఐ 2.5 centimeters ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్. నార్మల్గా ఉన్నప్పుడు 2.5 సెంటీమీటర్స్ అనేది ఐ లెన్స్కి అలాగే రెటీనాకి మధ్య ఉండే డిస్టెన్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 73. ఇన్ ఓల్డ్ ఏజ్ ద వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ షిఫ్ట్స్ టు. ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనేది పెరుగుతుంది కాబట్టి షిఫ్ట్స్ టు లార్జర్ వాల్యూ. 25 సెంటీమీటర్స్ నుంచి అప్రాక్సిమేట్లీ 1 meter వరకు పెరగవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 74. ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ డాష్. ఎలక్ట్రిక్ పవర్ పీకి చాలా ఫార్ములాలు ఉన్నాయి. పవర్ వోల్టేజ్ అండ్ కరెంట్ V ఇంటూ I. P ఈజ్ ఈక్వల్ VI అనే ఫార్ములా ఉంది. P ఈజ్ ఈక్వల్ VI ఫార్ములా ప్రకారం వోల్టేజ్ ఇంటూ కరెంట్ కాబట్టి సో కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 75. ద three resistors each of 4 ohms, 0.4 ohms and 0.0 ohms are connected in series combination. Their equivalent resistance is. సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు మనకి ఫైనల్ కరెంట్ ఫైనల్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటనమాట? R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఈ మూడు రెసిస్టెన్సెస్ని మనం యాడ్ చేయాలి. 4 ప్లస్ 0.4 ప్లస్ 0.04. సో 4.44 ohms అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 76. పిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటో చదవాలి ఫస్ట్. ఓమ్స్ లా ఈజ్ అప్లికబుల్ టు సెమీ కండక్టర్స్. ఓమ్స్ లా అనేది సెమీ కండక్టర్స్, నాన్ ఓమిక్ కండక్టర్స్ కదా, కాబట్టి V ప్రపోర్షనట్ I అనే రూల్ని ఇవి సాటిస్ఫై చేయవు. అందువల్ల వీటిని నాన్ ఓమిక్ కండక్టర్స్ అని అంటాం. కండక్టర్స్ అయినప్పటికీ ఓమ్స్ లా అని మాత్రం అప్లికబుల్ కాదు. సో ఇది రాంగ్. ఓమ్స్ లా ఈజ్ అప్లికబుల్ టు మెటాలిక్ కండక్టర్స్, ఇది ట్రూ. సో ఓన్లీ A ఈజ్ ట్రూ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77. 6 watt into second. 6 watt into second. మనకి పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. పవర్కి యూనిట్ ఏంటనమాట? వాట్. జౌల్స్ పర్ సెకండ్ వాట్ అంటాం. సో 6 ఈ వర్క్ని మనం సబ్జెక్ట్ చేస్తే వర్క్ W ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T.
పీకి యూనిట్ వాట్ ఇంటూ టైంకి యూనిట్ సెకండ్. సో వాట్ ఇంటూ సెకండ్ దేనికి సమానం అవుతుంది అనమాట? జౌల్కి సమానం, జౌల్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 6 జౌల్ అనమాట ఇది. ఇక్కడ 6 వాట్ ఇంటూ సెకండ్ అంటే మనం 6 అని రాసేస్తాం, అక్కడ వరకు ఓకే. కానీ యూనిట్ ఏది ఇక్కడ చూడండి, 6 వోల్ట్, 6 ఓమ్, 6 జౌల్, 6 కూలుమ్ అని ఇచ్చారు. యూనిట్ ఏందో తెలియాలంటే మనకి ఫార్ములాతో దాన్ని డీకోడ్ చేసుకోవాలి. వాట్ అంటే వాట్, సెకండ్ అంటే మనకి పవర్ ఫార్ములా అనమాట. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ పీ ఇంటూ టీ. సో వాట్ సెకండ్ దేనికి సమానం అనమాట? జౌల్కి సమానం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 78. ద రిలేషన్షిప్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద సైంటిస్ట్. వికి ఐకి మధ్య ఉండే రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసిన సైంటిస్ట్ ఎవరన్నమాట? ఓమ్. అదే కదా, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, వి ప్రపోర్షనల్ టు ఐ. వి ఈజ్ ఈక్వల్ ఐఆర్ అని వీళ్ళందరూ కరెంట్కి సంబంధించిన రకరకాల ఫార్ములాలని డెరైవ్ చేసిన సైంటిస్టులే. కానీ వోల్టేజ్కి కరెంట్కి మధ్య ఉండే రిలేషన్షిప్ని డెరైవ్ చేసింది ఎవరన్నమాట? ఓమ్. క్వశ్చన్ నెంబర్ 79. ద ఎలక్ట్రికల్ ఎనర్జీ in kWh consumed in operating a bulb of 40 watt for 5 hours in a day in a month of 30 days. ఇలాంటి లెక్కలు మనం ఏం చేస్తాం, మొత్తం అన్ని మల్టిప్లై చేయడమే. ఒక బల్బే కాబట్టి ఒక బల్బ్ యొక్క వాటేజ్ 40 వాట్స్, ఎన్ని గంటలు? 5 అవర్స్. ఒక రోజు అయితే కనుక 40 × 5 వేస్తే సరిపోద్ది, కానీ ఇన్ ఏ మంత్ అన్నారు కాబట్టి మంత్ యొక్క డేస్ 30 డేస్. సో అన్ని మల్టిప్లై చేస్తే 40 × 5 200 ఇంటూ 30, 2 3s are 6000 వాట్ ఇంటూ అవర్స్. సో వాట్ అవర్స్. సో దీన్ని కిలోవాట్ అవర్స్లో మార్చాలంటే 6000/1000, 6000/1000 వేస్తే KWHగా మారుతుంది. దట్ ఈస్ 6 kWh, 6 కిలోవాట్ అవర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెజరింగ్ ఫంక్షన్ ఆఫ్ మల్టీమీటర్. మల్టీమీటర్తో కొలవలేనిది ఏది? ఛార్జ్, వోల్టేజ్, కరెంటు, రెసిస్టెన్స్. ఈ 3 ఉంటాయి మల్టీమీటర్లో, ఛార్జ్ ఉండదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 81. ఇఫ్ ఆర్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఆఫ్ లెంత్ ఎల్, దెన్ ఆర్కి ఎల్కి మధ్య రిలేషన్ ఏంటంటే ఆర్ ప్రపోర్షనల్ టు ఎన్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 82. 2 currents 3 milliamperes and 5 milliamperes are flowing towards the junction in a circuit, and 3 currents 1 milliampere, 1.5 milliampere and x are flowing away. The value of x. చూడండి, ఇది కిర్కాఫ్స్ జంక్షన్ లా, ఫస్ట్ లా అనమాట. కిర్కాఫ్ జంక్షన్ లా అని, కరెంట్ లా అని అంటాం దాన్ని. సో ద సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఇన్ టు ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ అవుట్ ఆఫ్ ద జంక్షన్. ఇక ప్రవేశించే కరెంట్లు రెండింటిని యాడ్ చేస్తే 3 + 5 8 ఓమ్స్, 8 milliamperes. 3 + 5 8 milliamperes. మనం ఇది స్పేస్ ఫర్క్లో చేద్దాము. సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఇన్ టు ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది కరెంట్స్ అవుట్ ఆఫ్ ద జంక్షన్. కాబట్టి అంటే మీకు టైం కలిసి వస్తుందని నేను ఇంటూ అవుట్ అని రాశాను. ఇంటూ ద కరెంట్స్ ఏంటి? 3 milliamperes + 5 milliamperes. I into is equal to I out. సో అవుట్ ఆఫ్ ద జంక్షన్ ఏవన్నమాట? 3 1 milliampere + 1.5 milliampere + x. సో 3 + 5 8, 1 + 1.5 2.5 + x. x సబ్జెక్ట్ చేస్తే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 8 - 2.5, దట్ ఈజ్ ఈక్వల్ టు 5.5. సో 5.5 milliamperes అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 5.5 ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 83. 1 Tesla ఈజ్ ఈక్వల్, టెస్లా అంటే 1 Weber/m². సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. B ఈజ్ ఈక్వల్ 5/A, B ఈజ్ ఈక్వల్ 5/A. 5 అంటే Weber/m². బీకి ఫార్ములా ఏంటో B ఈజ్ ఈక్వల్ 5/A. బీకి యూనిట్ Weber/m². దానికి ఇంకో పేరు టెస్లా. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 83. క్వశ్చన్ నెంబర్ 84. ద ఫినామినన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్వాల్వ్స్ ద ప్రాసెస్ ఆఫ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్వాల్వ్స్ ద ప్రాసెస్ ఆఫ్. ఏ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యింది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని అడుగుతున్నారు.
ఛార్జింగ్ ఏ బాడీ కాదు, హీటింగ్ ఏ కాయిల్ కాదు, ప్రొడ్యూసింగ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ఏ కాయిల్, ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రివెంటింగ్ డ్యామేజెస్ డ్యూ టు వార్లోడ్, ఇది కూడా కాదు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. If delta phi and delta t are the change in magnetic flux and time respectively, then the induced EMF epsilon is equal to ఏంటి అన్నమాట ఫార్ములా delta phi by delta t. Delta phi by delta t. Option 2 is the right answer. Question number 86. A freely suspended needle of a magnetic compass comes to rest along the geographic ఏ డైరెక్షన్ చూస్తూ మనకి రెస్ట్ లో వస్తే నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 87. An increase in magnetic flux through a coil of 100 turns in 0.1 second is 0.001 Weber. The maximum induced EMF generated in the coil is. ఇక్కడ స్పేస్ ఫర్ రఫర్ కిందే ఉంది కాబట్టి ఇక్కడ చేద్దాం ఈ లెక్కని. ఇచ్చిన టర్న్స్ అనమాట, n = 100 టర్న్స్. అలాగే టైం ఇచ్చారు ఇక్కడ డెల్టా టీ టైం 0.1 సెకండ్. అలాగే వెబర్ అని ఇచ్చారంటే డెల్టా 5 దట్ ఈస్ 0.001 వెబర్. ఇచ్చి ఏం కనుక్కోవాలి ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎప్సిలాన్ కనుక్కోవాలి. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటనమాట n ఇంటూ డెల్టా 5 బై డెల్టా టీ. ఇక్కడ ఇంతకు ముందు చెప్పాను నేను డెల్టా 5 బై డెల్టా టీ అని చెప్పున్నా. మరి ఇక్కడ n అని ఎందుకు రాస్తున్నాను మీకు సందేహం రావచ్చు. ఒక టర్న్ ఉన్నప్పుడు ఆ కాయిల్లో ఒక చుట్టు మాత్రమే ఉంటే n బదులు 1 రాస్తే అప్పుడు ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ డెల్టా 5 బై డెల్టా టీ ఉంటుంది. కానీ నెంబర్ ఆఫ్ టర్న్స్ కనుక ఇక ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ n ఇంటూ డెల్టా 5 బై డెల్టా టీ. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, ఎన్ని తీగ చుట్లు ఉన్నాయో ఆ నెంబర్ అనమాట, ఎన్ని వరుసలు ఉన్నాయో తీగ అది. n అంటే 100 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 100 ఇంటూ డెల్టా 5 0.001 దట్ ఈస్ 1/1000 ఇంటూ డెల్టా టీ దట్ ఈస్ 0.1 కూడా మనం ఫ్రాక్షన్ రూపంలో రాస్తే 1/10. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 0 క్యాన్సిల్, 100/100 అవుతుంది. సో 100/100 దట్ ఈస్ ఈక్వల్ టు 1 volt. So 1 volt is the right answer. Option 1. Question number 88. The magnetic force acting on a moving charge in a magnetic field is the product of 3 quantities, namely. Magnetic force కనుక్కోవడానికి ఫార్ములాలు ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ద ఫార్ములా F is equal BQV. దీంట్లో ఏ మూడిటి యొక్క ప్రోడక్ట్ అనమాట మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, చార్జ్, వెలాసిటీ. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, చార్జ్, అలాగే స్పీడ్. ఈ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. F is equal బిల్ సైన్ థీటా అనే కూడా ఇంకో ఫార్ములా ఉంది. మన ఇక్కడ సందర్భాన్ని బట్టి ఏ ఫార్ములా యూజ్ చేయాలో ఆలోచించుకోవాలి. F is equal BQV. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటేనేమో B, స్పీడ్ అంటేనేమో V, చార్జ్ అంటే Q. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 89. An auto driver started an auto rickshaw with the help of a pulling rope. The device used by him to convert mechanical energy into electrical energy. Mechanical energy ni electrical energy గా కన్వర్ట్ చేసేది ఏదన్నమాట డైనమో. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 90. Faraday's laws of electromagnetic induction is a consequence of conservation of energy. Option 4 is the right answer. ఇంతటితో మీకు 2024 రీసెంట్గా నిన్న జరిగిన ఎగ్జామ్ యొక్క ఫిజిక్స్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో మీకు కెమిస్ట్రీ కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మరొక వీడియో రూపంలో మీకు అందిస్తాను. అంటే వీడియో లెంతీ అయిపోతుందని మీకు ఈజీగా ఉండటం కోసం 2 వీడియోలుగా నేను దీన్ని డిజైన్ చేస్తున్నాను. అలాగే ఈ పేపర్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఖచ్చితంగా ఫిజిక్స్ కంటెంట్కి 40కి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట వీడియో చేయడానికి. కాబట్టి ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఫిజిక్స్ కంటెంట్ 40 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.